ఈ పెరుగుతున్నటువంటి జనాభా కోసం మనకి పాలు, పెరుగు, గుడ్లు, మాంసం దీనికి సరిపడా దాణా కావాలి. మనకి వాటిని పెంచి పోషించడానికి దాణా కావాలి. దానికి ముఖ్యంగా దాణాలో ఉపయోగించేటువంటి మొక్కజొన్న అన్నమాట. ఈ మొక్కజొన్న సాగు కోసము కంపెనీలే నేరుగా రైతులకు దగ్గర వచ్చేసి ధర నిర్ణయించి సాగుకి ప్రోత్సహిస్తున్నారు. అలాంటి సాగులో భాగంగానే ఈ మొక్కజొన్న సాగు జరిగింది. దాని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మొక్కజొన్నని వాళ్ళ కంపెనీ వాళ్ళే నేరుగా, అంటే ఇది విత్తన మొక్కజొన్న అన్నమాట. దీన్ని ముందుగా ధర నిర్ణయించి 3,000 రూపాయలకి క్వింటాలు, అంటే కంకితో సహా ఆ కంకి వలిసి వాళ్ళకి మనం తూకం చేసిస్తే ఆ ఒక క్వింటాకి 3,000 రూపాయలు ధర నిర్ణయించి వాళ్ళే నేరుగా రైతులకి విత్తనాలు కానీ మందులు కానీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది ఎంత దిగుబడి వస్తే మనకి రైతుకి మేలా, లాభమా, నష్టం అనేటువంటిది ఈ వీడియోలో చూసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ మొక్కజొన్న కంపెనీ వారే నేరుగా ఇది విత్తనాలకు వచ్చేటువంటి మొక్కజొన్న అని చెప్పేసి వాళ్ళే విత్తనాలు కానీ ఖర్చులకి ఎకరాకు 5,000 రూపాయలు వాళ్ళే ఇచ్చేసి ఈ కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ వాళ్ళే ఇస్తారు. తర్వాత దాన్ని మనం పంట వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకొని మిగతాదైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 5 సాళ్ళకి ఒక సాలు మగ విత్తనం అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది విత్తనాలకు సంబంధించినటువంటి పంట అన్నమాట. దీంట్లో మనకి ఎకరాకు 15 నుంచి 20 క్వింటాలు కనుక వస్తే రైతుకి 45 నుంచి 50,000 ఆదాయం రావడం అయితే జరగవచ్చు అన్నమాట. ఇంకా ఎక్కువ దిగుబడి కనుక వస్తే మనకి నికారస్సుగా 50,000 మిగలడానికి అయితే ఆస్కారం ఉంది. ఇలాంటి పంటల వలన రైతుకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. ఈ మన గ్రామంలో చాలా వరకు అయితే ఈ సాగును ఒక 40 నుంచి 50 ఎకరాల వరకు అయితే సాగు చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.